యావజ్జీవ కారాగార శిక్ష పెట్టేటట్టు ఉండాలి కదా. ఈ దేశాన్ని ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయలేమండి. సో చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, చాలా ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, చాలా అకౌంటబుల్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇంత తమాషా అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ క్యాబినెట్లో ఎవరన్నా ఒక్కరన్నా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అండి? ఎవరన్నా ఒక లాజికల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అండి? ఎంతసేపు ఒక మంత్రి అంటాడు కదా, ఒక బీజేపీ నాయకుడు అంటాడు కదా, గర్భిణీ స్త్రీలు ఆ గంగా నదిలో ఉన్నటువంటి గులకరాలు పౌడర్ చేసుకొని తింటానట, సో గర్భం మంచిగా అయిద్దట, ప్రసవం మంచిగా అయిద్దట. అందరూ ఇదే బాపతు. సో మూత్రము తాగితే అన్ని రోగాలకి అదే అంటారు వీళ్ళు. అసలు వీళ్ళకి ఒక్కడికన్నా ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఒక 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 లాజికల్ థింకింగ్ లేదు, ఒక క్రిటికల్ థింకింగ్ లేదు. అంత దేశం మొత్తం నాశనం చేసి పెడుతున్నారు కదండి వీళ్ళంతా కూడా. సో ఏం జరుగుతుందండి దేశంలో? ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకనామీ అంటాడు. మీకు ఎవరికన్నా ఆదాయాలు పెరిగినాయండి? ఎవరికి పెరుగుతున్నాయి? ఆ దొంగలకు పెరుగుతున్నాయి. ఆ 1% ధనవంతులని, అత్యంత ధనవంతులు ఎవరైతే 1% ఉన్నారో, మనకు ఆదాని అమ్మాని అంటే అర్థమైంది. అలాంటి ధనవంతులు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తుంది, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది తప్ప ఈ గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంటు మామూలు పిల్లలకి, మిడిల్ క్లాస్కి, లో మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి అసలు 80% ఏం సపోర్ట్ చేయడం లేదు. ఏమన్నంటే ఈ ఊరికి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టిస్తామంటారు తప్ప ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఆ ఊర్లో ఉన్న పిల్లలకి ఆసుపత్రి సేవలు కానీ, ఆ ఊర్లో ఉన్న పిల్లలకి ఒక మంచి క్వాలిటీ విద్య కానీ ఆలోచిస్తున్నారండి? ఏం అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం? పట్ల ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారు కాబట్టి పదే గెలిపిస్తున్నారు అంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. అవును, మంచి ప్రశ్న అడుగుతున్నారు మీరు. మన ఇండియాలో నేను మాట్లాడొద్దు కానీ మనం అందరం మూర్ఖులం. మీరందరూ వాట్సాప్ యూనివర్సిటీలో ఏది పడుతుంది నమ్ముతారు కదా, ఇలాంటి వాళ్ళం మనం అందరం కూడా. సో మనం కూడా లాజికల్ థింకింగ్ చేయము, క్రిటికల్ థింకింగ్ చేయము. ఏది పడితే అది ఒక వాట్సాప్లో ఒకటి వస్తుంది. ఈ మెసేజ్ని మీరు 12 మందికి పంపకపోతే మీకు ఇమ్మీడియట్గా 24 గంటల్లో చెడ్డ అయిపోద్ది అనగానే మీరు ఏం చేస్తారు? ఆ బక్కర 12 మందిని చూస్తారు. అలాంటి దేశం మంది. ఒక జువాలజీ ప్రొఫెసర్ ఒక ఆమె, ఒక మహిళ ఏం చేస్తుంది మన దేశంలో? సో నాగుల పంచమి రోజు సో పాముల పుట్టలో పాలు పోస్తుంది. అది పాలు తాగదని తెలుసు, అది పాలు పోస్తే అందులో ఉన్న పాములు చచ్చిపోతాయని తెలుసు, దానికి డిస్కంఫర్ట్ ఉంటుందని తెలుసు. కానీ మరి ఇలాంటి దేశం మంది మనం ఏం చేయమంటాం మరి ఇప్పుడు? మరి ఎట్లా ఉంటుంది మనకి? అందుకే ఎప్పుడు 130 స్థానంలో 133 స్థానంలో ఉంటుంది. సో మనకి ప్రతి దాంట్లో హంగర్ ఇండెక్స్లో, ఆకలి ఇండెక్స్లో మనము హైయెస్ట్గా ఉంటాము. సో మీడియాలో సంబంధించినటువంటి స్వాతంత్రత గురించి వరస్ట్గా ఉంటాము. సో డెవలప్మెంట్ ఇండెక్స్లో వరస్ట్గా ఉంటాము. సో అన్నిట పర్ క్యాపిటల్లో వరస్ట్గా ఉంటాము. ఎందులో పెంచుకున్నామండి మనము? ఎట్లా డెవలప్ అవుతుందండి? మీకు అందరికీ మంచి దేశం కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, సో మంచి ఆదాయాలు కావాలి, మంచి ఫెసిలిటీస్ కావాలి. ఎట్లున్నాయి మన రోడ్డు? ఎట్లున్నాయండి మనవి? మన ఉద్యోగాలు ఎట్లున్నాయండి మనవి? సో మన విద్య ఎట్లుందండి మనకి? మన ప్రైవేట్ స్కూల్ ఎట్లున్నాయండి? మన గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయండి? మన గవర్నమెంట్ ఆసుపత్రులు ఎట్లున్నాయండి? మన గ్రామాలలో మురికాలు ఎట్లున్నాయండి? ఇట్లనే ఉంటుంది దేశము. సో ఇలాంటి బీజేపీ పార్టీ. సో మరి ఓట్లు వేస్తున్నారంటే మూర్ఖులు ఓట్లు వేస్తున్నారా అని చెప్పాలి నేను. సో పాపం వాళ్ళందరినీ మీరు తెలుసు కదా, మీకు అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పిండు? ఆదివారం రోజు 5 గంటలకి వచ్చి అందరు బయటకు వచ్చి సౌండ్ చేయండి, కరోనా పోద్ది అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడతారండి? నిజంగా కరోనా పోద్ది అండి అది? అసలు నిజంగా కూడా అంత అన్సైంటిఫిక్గా, అంత స్టూపిడ్గా, అంత మూర్ఖంగా మాట్లాడితే నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావని జైల్లో పెట్టాలి ప్రైమ్ మినిస్టర్ని, నిజంగా కూడా కదా. మరి మీరు కూడా అట్లనే తయారవుతున్నారు అబ్బాయి, ఎందుకు అర్థం కట్టాలి నాకు. ఇంత మూర్ఖంగా మీరు కూడా కొట్టే ఉంటారు కదా సప్పట్లు, మీరు కూడా గంట కొట్టే ఉంటారు కదా. మీరే గిట్ట ఉన్నారంటే మరి మామూలు ప్రజలు ఎట్టుంటారా? ఇది సంగతి, ఇది మన దేశం పరిస్థితి. ఆకర్నూరి మురళి గారు కేవలం దేశం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల సమస్యల గురించి అన్నిటి మాట్లాడుతున్నాయని మీరేం మాట్లాడుతున్నారు? మీకు కనబడతలేదా ఏంది? మేము బడి నిధులు చేస్తాము, అన్నీ మాట్లాడాము. మొన్న ఒక 1 year మాత్రము నేను చాలా సీరియస్గా ఒక యజ్ఞం లాగా చేశాను. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన మొత్తం ప్రపంచమంతా అధ్యయనం చేసి, దేశమంతా అధ్యయనం చేసి, రాష్ట్రమంతా అధ్యయనం చేసి, ఒక అవకాశంగా తీసుకొని సో ఒక మంచి రిపోర్ట్ ఇచ్చి బయటకు వచ్చిన. సో మీరందరూ ఏమనుకుంటారు, ఏదో నాకు పెద్ద పదవి వచ్చింది. మాలాంటి వాళ్ళకి పెద్ద పదవులు కదరా బాబు. మేము కావాలనుకుంటే వరల్డ్ బ్యాంకు పోతాం, 15 లక్షల రూపాయలు జీతం ఇచ్చి మాకు అయ్యేరోజు పోతాము, గివ్వకు ఉద్యోగాలు మాకు. కానీ బట్ చాలామంది తెలియదు ఆ విషయం. కానీ బట్ ఎనీహౌ సో అది చేశాను. బట్ విద్య మీద కొట్లాడతాను పక్కా. ఇప్పుడు నాకు బీజేపీ మీద, కేసీఆర్ మీద, సో ఫ్యూచర్లో రవీంద్ర రెడ్డి సరిగ్గా చేయకపోతే ఇంకొక కొన్ని రోజులు తెలిసిపోద్ది. ఆయన మీద కూడా డెఫినెట్గా విద్యకు సంబంధించి క్వశ్చన్ చేస్తాం, పక్కా క్వశ్చన్ చేస్తాం. ఇట్లా ఉండడానికి లేదు, విద్య ఇట్లా ఉండడానికి లేదు. మంచి స్కూల్ ఉండాలి, మంచి కాలేజీలు ఉండాలి, మంచి యూనివర్సిటీ ఉండాల్సిందే. పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. సో ఇవ్వకపోతే డెఫినెట్గా ఎవరైనా క్వశ్చన్ చేస్తాం. థ్యాంక్ యూ.